నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సాధారణంగా జలుబు అనేది మందులేసుకున్నా, వేసుకోకపోయినా వారం రోజుల్లో తగ్గిపోతుంది అని అంటారు. కాకుంటే ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి సీజనల్ ఫ్లూలు మాత్రం 10 రోజులు, 15 రోజులు, ఒక్కోసారి 20 రోజులు కూడా ఉంటున్నాయి. మన ఇంట్లో చేసుకునేటువంటి హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? లేకుంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ మందులు వాడాల్సిందేనా? ఎలా వాడాలి? బోలెడన్ని డౌట్స్ ఉన్నాయి కదా! యాక్చువల్‌గా మనకంటూ ఒక కిట్ ఏదైనా ఉందా? మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ వైద్యులు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. హలో అండి. నమస్తే. నమస్తే. సో, సీజనల్ ఫ్లూస్ అనేవి ఈ మధ్యన వస్తున్నాయని ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంట్లో ఇద్దరు ముగ్గురైనా ఉంటున్నారు. అవి తొందరగా తగ్గిపోవట్లేదు, మొండిగా ఉన్నాయి అనేది వినిపిస్తోంది. ఎందుకు డాక్టర్ ఇలాంటి రీజన్స్ ఉన్నాయి? ఫ్లూ అంటే ఇన్‌ఫ్లుయెంజా వైరస్ వల్ల వచ్చేదాన్ని ఫ్లూ అంటారు. వర్షాకాలంలో వర్షానికి తడిచినప్పుడు గానీ, సీజన్‌లో మార్పు గానీ, ముఖ్యంగా పిల్లలు స్కూల్‌కి వెళ్ళొచ్చేటప్పుడు ఆటోలో వస్తున్నప్పుడు తడుస్తారు. ఈ పిల్లలేంటంటే ఇంటిపై నుంచి దార పడుతుంటే కాలెడతాడు, చెయ్యెడతాడు. వాడికి ఆనందం. చిన్న చిన్న బుడ్డబుడి పిల్లలు కూడా అమ్మా, నాన్న చూడకుండా వచ్చేసి ఆ వర్షపు దారలో ఆ కాలు, చెయ్యి పెడుతుంటారు. ఒక్కోసారి ఎవరు చూడకుండా నోరు తెరిచి తాగేస్తారు అవి కూడా. కూడా తాగుతుంటారు. ఈ తడిచిపోయినప్పుడు ఆ తడి వాతావరణం వైరస్ ఎదుగుదలకి సహకరిస్తుంది. ఇక తర్వాత ఇవాళ బైకులు లేనివాడు ఎవడు లేడు. ఇంట్లో 2, 3 బైకులు. బైక్ మీద వెళ్తుంటాడు. మధ్యలో వర్షం చెప్పి రాదుగా, చెప్పకుండా వర్షం వచ్చేస్తుంది. పోనీ ఎక్కడన్నా బైక్ పక్కన పెట్టుకుని కాసేపు ఆగి వెళ్ళొచ్చు కదా! ఏదో భూకంపం వచ్చినట్లా ఈళ్ళు బైకులో తడుచుకుంటూ వెళ్తారు. కొన్నిసార్లు భార్యాభర్తలు ఇద్దరు కూడా తడుచుకుంటూ వెళ్తారు. ఎప్పుడైతే బైక్ మీద తడిచి భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళారో ఇక అది తగులుకుంటుంది. ఫ్లూ వైరస్ తగులుకుంటుంది. దొరికారురా అనేసి ముక్కు కారడం మొదలవుద్ది, పడిశము, దగ్గు ఇవన్నీ. దీని లక్షణం ఏంటంటే ఇంట్లో ఒకరితో ప్రారంభం, ఎవరిని వదిలిపెట్టదు. నీనా భేదము లేదు. ఒకరితో ప్రారంభమై ఇంట్లో ఉన్న అందరిని చుట్టేస్తుంది. ఒకరి నుంచి ఒకరికి అంటేస్తుంది. మరి కొంతలో కొంత మనం జాగ్రత్త ఏం తీసుకోవాలంటే పిల్లలు వచ్చి అమ్మ దగ్గరో నాన్న దగ్గర పడుకుంటారు. ఈ దగ్గు పరిచయం అమ్మకుంటే పిల్లాడిని రానివ్వకూడదు. ఆ రూమ్లో ఒకళ్ళే ఉండాలి. ఎందుకంటే దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, ముక్కు కారినప్పుడు దాంట్లో వైరస్లు ఉంటాయి, అంటేస్తాయి. అట్లాగే భోజనం కుటుంబ సమేతంగా తినటం మనకు అలవాటు. ఈ దగ్గు పరిచయం ఫ్లూ ఉన్న వాళ్ళని వాళ్ళ రూమ్లో పంపించేయండి, పళ్ళెంలో పెట్టి. మనతో పాటు కూర్చుంటే అంటించేస్తారు. అట్లాగే పిల్లలకి ఫ్లూ జ్వరం వచ్చింది, ఏం కొంపలు మునిగిపోతాయి. ఒకరోజు స్కూల్ మానేస్తే సెలవు పెట్టచ్చుగా, ఈయన పంపిస్తారు. ఈ పిల్లాడు స్కూల్కి వెళ్తాడు. స్కూల్లో ఉన్న క్లాస్ రూమ్లు అందరికీ అంటిస్తాడు. అంటించిన తర్వాత ఆ స్కూల్ టీచర్కి కూడా అంటిస్తాడు. అంటే ఒక్కడెళ్ళి మొత్తం స్కూల్ క్లాస్ రూము, క్లాసు నుంచి పక్క క్లాసు, స్కూల్ అంతా ఈ వైరస్ అంటేస్తుంది. ఎందుకంటే ఆ గాలిలో తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది. అంటే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉంటారు, ప్రైవేట్ కంపెనీలు, గవర్నమెంట్. ఫ్లూ జ్వరం వచ్చింది, సెలవు పెట్టుకోవచ్చుగా, ఆఫీసుకి చెప్పొచ్చుగా, ఫ్లూ జ్వరం వచ్చింది, నా వల్ల ఆఫీస్ వాళ్ళకి అంటకుండా నేను ఇంట్లో ఉన్నానని చెప్పాలి. చెప్పరు, వెళ్తారు. వెళ్ళి ఆఫీసులో పక్క వాళ్ళకి చుట్టూ అందరికీ అంటించేస్తారు. అక్కడ ఆఫీసర్ ఉంటాడు, బిల్లు కొడతాడు, వెళ్తారు. బిల్లు కొట్టినప్పుడు ఫోన్లోనో ఇంకోటో సెల్ ఫోన్లో చెప్పి, సార్ నాకు ఒళ్ళు బాగాలేదు, దగ్గు పరిచి ఉంది, ఏదైనా ఉంటే ఫోన్లో చెప్పండి అని అనక వెళ్తారు. వెళ్ళి అక్కడ మాట్లాడుతుంది. ఎప్పుడైతే మనం మాట్లాడామో అక్కడ ఆ తుంపర్లు ఆ ఆఫీసర్ గారికి అంటుతుంది. అంటే ఈ ఆఫీసర్ కూడా అంటుతుంది. మరుసటి రోజు ఆయన ఇంట్లో పడుకుంటాడు. ఈ విధంగా ఎంత స్పీడ్గా వ్యాప్తి చెందుతుందంటే, మనం ఒక కారులో కూర్చుంటాం. కారులో డ్రైవర్కి దగ్గు పరిచి ఉందంటే కారులో ఉన్న వాళ్ళందరికీ అంటించేస్తాడు. పైగా గ్లాసులు మూసుకుని ఏసీ పెట్టుకుంటే అందరికీ అంటుతుంది. సరే, కారులో కూర్చున్నప్పుడు ఎవరికైనా దగ్గు పరిచి ఉంది, ఏం చేయాలంటే ఏసీ ఆఫ్ చేయండి, గ్లాసులు దింపేయండి. గాలి కదులుతుంటే కొంతలో కొంత మన రక్షణ ఉంటుంది. ఇది కొన్ని ప్రత్యేక వర్గాలను దాడి చేస్తుంది. చంటి పిల్లలను దాడి చేస్తుంది. గర్భవతులు, బాలింతలు, వృద్ధులు. తర్వాత లావుగా ఉన్నవాళ్ళు భలే ఉన్నాడే ఈయన అని చెప్పి, నువ్వు లావుగా ఉన్నావు, నీ సంగతి తెలుస్తాను వచ్చి దాడి చేస్తుంది. షుగరు, బీపీ, గుండె జబ్బులు ఉన్నవాళ్ళు,
గుండెకి స్టంట్లు వేసుకున్న వాళ్ళు, గుండెకి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు, మూత్రపిండాలు పాడైపోయిన వాళ్ళు, స్టెరాయిడ్ మందులు దీర్ఘకాలికంగా వాడుతున్న వాళ్ళు, ఇటువంటి ప్రత్యేక వర్గాల వాళ్ళ మీద కన్నేస్తుంది. వీళ్ళు దొరికారని చెప్పి ముందు వీళ్ళకి వస్తుంది. వీళ్ళ ద్వారా ఇతరులకి వ్యాప్తి చెందుతుంది. అందుకే అమెరికా వాళ్ళు ఏం చేస్తున్నారంటే నవంబర్ డిసెంబర్లో వస్తుంది ఇది ఫ్లూ, సెప్టెంబర్ నెలలోనే అందరికీ దేశంలో పిల్లలకు పెద్దవాళ్ళందరికీ ఫ్లూ టీకాలు వేసేస్తున్నారు. మన భారతదేశంలో కూడా కొంతమంది తెలియగలవాళ్ళు డబ్బున్నోళ్ళు ఈ ఫ్లూకి టీకాలు వేసుకుంటున్నారు. ఏజ్ వాళ్ళైనా ఇన్ఫ్లుయెంజా వైరస్ టీకాలు వేయించుకున్నారు. కొంచెం ఖరీదు ఎక్కువ, పేదవాడు వేసుకునే పరిస్థితి లేదు, గవర్నమెంట్ వాళ్ళే ఇవ్వట్లేదు. శక్తి ఉంటే ఇక్కడ కూడా మనం ఇన్ఫ్లుయెంజా వైరస్ టీకాలు కొని వేసుకుంటే రాకుండా కాపాడుతుంది. ఈ లక్షణాలు ఎలా ఉంటాయి? ముక్కు కారుతుంటుంది, తీవ్రమైన తలనొప్పి, పొడి దగ్గు కానీ లేకపోతే కళ్ళి కానీ పడుతుంది, గొంతు బొంగురు పోతుంది, ఒళ్ళు నొప్పులు, జ్వరం. దీనికి కొన్ని చిట్కాలు కూడా ఉన్నాయి. గృహ వైద్యం, అల్లం ముక్క పైన చెక్కేసి అల్లం ముక్క చప్పడించవచ్చు, కొంతమంది నవిలేస్తారు. కరక్కాయ పగలగొట్టి బుగ్గన పెట్టుకుని కరక్కాయ చప్పడిస్తే ఆ కరక్కాయ నుంచి వచ్చే రసం కూడా ఉపయోగపడుతుంది. మనకి కాఫ్ సిల్ అని అమ్ముతుంటారు మందుల షాపులో, ఫ్యాన్సీ షాపులో, COFSIL. ఈ కాఫ్ సిల్ ప్రతి 2 గంటలకు ఒకటి చప్పడిస్తే ఈ గొంతు నొప్పి ఉండి గొంతు బొంగురు పోయి తినటానికి, మాట్లాడటానికి, మింగటానికి ఇబ్బందిగా ఉంటే అది కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. ఇవన్నీ కూడా కొంతమంది విచక్షణారహితంగా యాంటీబయాటిక్లు వాడేస్తారు. ఎప్పుడు యాంటీబయాటిక్ వాడాలంటే అసలు ఫ్లూ జ్వరానికి యాంటీబయాటిక్ వాడకూడదు. మనకి కళ్ళి గళ్ళ స్ఫోటం అంటారు, అది పసుపు రంగు కానీ లేత ఆకుపచ్చ రంగు ఉన్నప్పుడు మాత్రమే యాంటీబయాటిక్ వాడాలి. ఒకవేళ వాడవలసి వస్తే ఏది మంచి యాంటీబయాటిక్ అంటే డాక్సీ DOXYSL 100 mg రెడ్డి ల్యాబొరేటరీస్ వాడదు. పొద్దున ఒకటి టిఫిన్ తర్వాత, రాత్రి భోజనం తర్వాత 5 రోజులు వాడండి. విచక్షణారహితంగా ఎవరు వాడద్దు. అలాగే చన్నీళ్ళు తాగద్దు, వేడి నీళ్ళు తాగండి, వేడి నీళ్ళతో స్నానం చేయండి. తర్వాత ఐస్ క్రీములు తినద్దు, కూల్ డ్రింక్స్ తాగద్దు, ఫ్రిడ్జ్లో ఉన్న వస్తువులు కాదు, వేడిగా ఉన్నాయి తినండి, వేడి అన్నం తినండి. అట్లాగే చింతపండు చారు అంటాం కదా, రసం వేడివేడిగా తాగండి. ఈ ఫ్లూ జ్వరం ఉన్న వాళ్ళకి చక్కటి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఇప్పుడు ఇవన్నీ గృహ వైద్యాలు, మనం వంటిల్లే ఔషధశాల. ఈ వంటింట్లో ఉండే వస్తువులు మిరియాలే కదా, మన చింతపండు చారులో వేసేది మిరియాలు వేస్తారు, చింతపండు వేస్తారు, చారు కాస్తారు. ఇటువంటి సమయంలో లీ ఫార్మా అనే కంపెనీ వాళ్ళు అద్భుతమైన ఔషధాలు, కాఫ్ అండ్ కోల్డ్ కిట్గా పరిగణించే 3 ఔషధాలని మార్కెట్లో ప్రవేశపెట్టారు. దాంట్లో మొట్టమొదటిది రోల్ ఆన్ కోల్డ్. ఇది తీస్తే లోపల ఈ మూత తీసి దీన్ని టిష్యూ పేపర్ మీద రుద్దచ్చు, లేదు ఇదిగో కర్చీఫ్ మీద రుద్దచ్చు, ఏమీ లేదు మనం ఫుల్ హ్యాండ్ షర్ట్ ఉంటే దాని మీద రుద్దచ్చు. వాసన చూస్తే ఇది జామాయిల్లా ఉంటుంది, లేదా అమృతాంజన వాసనలా ఉంటుంది. ముక్కు కారుతున్న వాళ్ళకి ఇది పీల్చవయ్యా అంటే 2 నిమిషాల్లో ముక్కు బెరడ ఈ కారటం మానేస్తుంది. అట్టాగే మనం ఏ విమానంలో వెళ్తున్నాం, రైల్లో వెళ్తున్నాం, బస్సులో వెళ్తున్నాం, స్త్రీలు మన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని పక్కవాడికి అంటే ఇది ఇవ్వబాకండి, ఇది ఇవ్వద్దు, రాస్తానని చెప్పండి, అలా కర్చీఫ్ ఇమ్మనండి, దాని మీద రాయండి, పీల్చమనండి, ఇది మీ దగ్గరే ఉంచుకోండి. వాళ్ళకి రాస్తే ఇట్లా పీలుస్తాడు, అమ్మ దండం పెడతాడు, ఏంటిది ఏం మహిమ అంటాడు. ఇది రాసిన 2 నిమిషాల్లో ముక్కు నుంచి కారడం ఆగిపోద్ది, చక్కటి ఉపశమనం లభిస్తుంది. పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, యువత, మధ్య వయసు, వృద్ధులకు అందరికీ పనిచేస్తుంది. ఇది అద్భుతమైన ఔషధం. ఇది ఎంతో రుణపడి ఉంటారు మీ పక్కన ఉండేవాళ్ళు, లేదా పక్కన ఎక్కడైనా వెయిటింగ్ హాల్లో కూర్చుని ఉంటాం. అయితే ఇది మాత్రం ముక్కులో పెట్టుకోకూడదు, మనం రాస్తే వాడు పీల్చాలి.
ఆ విధంగా దీన్ని ఉపయోగించాలి. అండ్ ఇది మైనర్ మజిల్ ఏక్స్ అండ్ పెయిన్స్ కూడా ఆ! యూజ్ అవుతుంది. ఇంకోటి ఎక్కడైనా కండరాల నొప్పి ఉంది. ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ పూయండి. పూస్తే నొప్పులు తగ్గిపోతాయి. అట్లాగే తలనొప్పి ఉంది. దీన్నట్ట పూసుకోండి. తగ్గిపోతాయి. ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ పూస్తే దీని ప్రభావం ఇవన్నీ మొక్కల నుంచి తయారు చేసిన తైలాలే. తైల మిశ్రమము. దీని పేరు రోలాన్ కోల్డ్ అని పెట్టారు. ఆ విధంగా దీన్ని వాడచ్చు. హ్మ్. రోలాన్ కోల్డ్. రెండోది వస తులసి. తులసి బొమ్మ ఉంది. ఇది ఒక రకమైన మొక్కల నుంచి తయారు చేసిన దగ్గు మందు, కాఫ్ సిరప్. నేను ఈ మందుల్ని 6 సార్లు వాడా. హ్మ్. నాకు దగ్గు పరిచయం వస్తే నేను ఏ మందు వాడిని ఈ 3 వాడతా. 3 మందులు ఈ కాఫ్ కిట్టే వాడతాను. ఇది అన్ని మొక్కల నుంచి తీసిన కాఫ్ సిరప్. మార్కెట్లో వందలాది కంపెనీలు అన్ని కెమికల్స్తో కూడి రసాయనాలతో కూడిన దగ్గు మందులే తయారు చేస్తున్నారు. మొక్కల నుంచి తయారు చేసే దగ్గు మందే లేదు. అవన్నీ మొదనష్టపు రసాయనాలు, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. దీన్ని వాడిన వాళ్ళు దండం పెడతారు, భలే ఇచ్చావనేసి. కొంతమంది అల్లోపతి డాక్టర్లకి ఇది ఇచ్చా, చాలా బాగుందయ్యా, ఇదే వాడతామని. నేను నా స్వీయ అనుభవంతో దీన్ని వాడాను. నాకెప్పుడు కూడా యాంటీబయాటిక్ వాడవలసిన పరిస్థితి రాలేదు. ఫ్లూ జ్వరం వచ్చింది, రోలాన్ కోల్డ్ వాడాను, వస తులసి దగ్గుమందు వేసుకున్నాను. ఇది పొడి దగ్గైనా కళ్ళొచ్చినా తెల్లగా ఉన్నప్పుడు దీన్ని వాడచ్చు. ఉదయము రాత్రి 2 సార్లు సరిపోతుంది. అవసరమైతే 3 సార్లు వేసుకోవచ్చు. ఎంత తాగినా ఎంత తీయగా ఉంటుందంటే మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంది. కెమికల్స్తో కూడిన దగ్గుమందు అయితే దానికి అలవాటు పడిపోతారు, అడిక్ట్ అయిపోతారు. ఇది అట్లా ఉండదు, చాలా బాగా పనిచేస్తుంది. ఇక మూడోది స్టీమ్ మంత్రం. నిజంగా మంత్రమే. వేడి నీళ్ళల్లో 2 చుక్కలేసి ఆవిరి పీల్చాలి. అప్పుడు చక్కగా శ్వాసకోశాలు, ఆ లోపల కళ్ళు ఉంటే క్లియర్ అయిపోతుంది. ఆ కళ్ళు బయటకు వచ్చేస్తుంది, ముక్కు క్లియర్ అయిపోతుంది. ఈ 3 మందుల ప్రభావం వల్ల ముక్కు కారటం ఆగిపోతుంది, తలనొప్పి తగ్గుతుంది, గొంతు క్లియర్ అవుతుంది, ఫ్రెష్గా ఉంటారు. పిల్లలకి, పెద్దవాళ్ళకి, వృద్ధులకు, గర్భవతులకు, బాలింతలు అందరూ వాడచ్చు. ఈ 3 కూడా ఎప్పుడు లేడీస్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు. ఇది ఫస్ట్ ఎయిడ్ కిట్ లాంటిది, కాఫ్ అండ్ కోల్డ్ కిట్. మనకు అవసరమైనప్పుడు ఆర్డర్ పెట్టి అని తెచ్చుకోవాలంటే 2 రోజులు టైం పడుతుంది. అట్లాగే ఇంట్లో ఒక కిట్ ఉంటే 2 ఏళ్ల వరకు పనిచేస్తుంది. ఓపెన్ చేసిన తర్వాత కూడా 2 ఏళ్ళు వాడచ్చు. ఆఫీసులో పెట్టుకోవచ్చు. మనకు ఒక కంపెనీ ఉంటే కంపెనీలో పెట్టుకుంటే అక్కడ ఉద్యోగస్తులకి ఇవ్వచ్చు. ఇది అంత ప్రయోజకారిగా ఉండే కాఫ్ అండ్ కోల్డ్ కిట్. ఇది మనం ఆర్డర్ పెట్టాలంటే అన్ని షాపుల్లో దొరకట్లా. ఇది అమెజాన్లో, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టచ్చు. లేదా కంపెనీ వారి, లీ ఫార్మా కంపెనీ వారి www.leehealthdomain.comలో పెట్టచ్చు. leehealthdomain.com. ఆన్లైన్ గురించి మాకు తెలవదు అనుకునేవారు 3 ఫోన్ నంబర్లు ఉన్నాయి, వాళ్ళకి ఆర్డర్ పెట్టండి. మీరు దగ్గు పరిచయం వచ్చిన తర్వాత ఆర్డర్ పెడితే మీకు తగ్గిపోయినాక వస్తాయి ఆ ఉత్పత్తులు. ముందే పెట్టుకోండి. ఎంత ఖర్చు, 3 కలిపి 300 రూపాయలు ఉండదు, అతి తక్కువ ఖరీదు. తర్వాత ఇంట్లో అందరూ వాడుకోవచ్చు. ఒకరు వాడింది ఇంకొకరు వాడచ్చా అంటే వాడచ్చు, ఏం ఇబ్బంది లేదు. దీనివల్ల ఒకరి నుంచి ఒకరు వైరస్ ఏమి అంటదు, కనుక అందరూ వాడుకోవచ్చు. మూతెప్పిన తర్వాత కూడా వాడుకోవచ్చు, అదే అయిపోయేదాకా వాడుకోవచ్చు. ఫోన్ నంబర్లు మొదటిది 9101074881. రెండో ఫోన్ నంబరు 8977030218. మూడో నంబరు 9502897374. కనుక దగ్గు పరిచయం వచ్చినప్పుడు ఆయుర్వేద మందులు వాడండి. కెమికల్స్తో కూడుకుని ఇంగ్లీష్ మందులు వాడి మీ ఒళ్ళు గుల్ల చేసుకోవద్దు. యాంటీబయాటిక్ వాడటం శరీరానికి హాని కలిగిస్తుంది. కనుక హెర్బల్ ఉత్పత్తులు, ఆయుర్వేద ఉత్పత్తులు మన శరీరాన్ని కాపాడతాయి. ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్, అనర్థాలు లేని సురక్షితమైన వృక్ష సంపద నుంచి దేవుడు ప్రసాదించిన వరం లాంటిది కాఫ్ అండ్ కోల్డ్ కిట్టు. దగ్గు పరిచము, ఫ్లూ జ్వరం వచ్చినప్పుడు వాడటము శ్రేష్టము.
శ్రేయస్కరము, ఆరోగ్యకరము, ఆనందదాయకం, కుటుంబ సమేతంగా హాయిగా ఆ కాఫ్ అండ్ కోల్డ్ని, ఆ ఫ్లూ జ్వరాన్ని ఇంటి నుంచి బయటకు సాగనంపచ్చు. ఎస్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ 3 ప్రోడక్ట్స్ ఉన్నటువంటి కాఫ్ అండ్ కోల్డ్ కిట్ని అమెజాన్లో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదంటే www.leehealthdomain.comలో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. అది కూడా కాకపోతే స్క్రీన్ మీద 3 నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి, వాటికి కూడా కాల్ చేసి మీకు ఈ కిట్ కావాలనేది ఆర్డర్ పెట్టుకోవచ్చు, ఇంటికే పోస్ట్ ద్వారా పంపిస్తారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.